హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ లలిత్ సార్ని. ఎంఎస్ ట్యుటోరియల్ మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఎప్పట్లాగే మళ్ళీ మీకు కోసం ఒక కొత్త లెసన్ని తీసుకొచ్చాను, వాళ్ళ కవి పరిచయాన్ని తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ ఈ 6వ తరగతికి సంబంధించినటువంటి చివరి పాఠం. అండ్ ఈ పాఠం కూడా దాంట్లో ఉన్నటువంటి పాఠం కాదండి, ఇది ఉపవాచకం అండి. ఇది ఉపవాచకం సంబంధించినటువంటి లెసన్. ఈ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం అండ్ వాళ్ళ రచనలు ఒకసారి చూద్దామండి. వాటికి సంబంధించినటువంటి సులువైన కోడ్ని మీకు అందరికీ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఎంత మంచి వారం అమ్మ, 12వ లెసన్ ఉపవాచకానికి సంబంధించింది. ఎంత మంచి వారం అమ్మ. దీని యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియలో రాయడం జరిగిందండి. వ్యాసం ఎందుకు రాశారంటే మన యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యం అండి. జీవన వైవిధ్యాలు, మనుషుల్లో ఉండేటువంటి జీవన వైవిధ్యాలను బేస్ చేసుకొని ఒక వ్యాసాన్ని మన కవి గారు రచించారు. ఇక్కడ మన కవి అంటే ఎవరండి? వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏం చేశారండి? మనుషుల్లో ఉన్నటువంటి జీవన వైవిధ్యాలని వ్యాస ప్రక్రియలో రాశారండి. ఏ పాఠం పేరుతో? ఎంత మంచి వారం అమ్మ అనే పేరుతో రాశారండి. ఈ ఎంత మంచి వారం అమ్మ రాఘవయ్యని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎంత మంచివాడమ్మా రాఘవయ్య, ఎంత మంచివాడమ్మా రాఘవయ్య. చిన్న కోడ్ అనమాట. కోడ్ కూడా కాదు, ఇది చిన్న పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎంత మంచివాడమ్మా రాఘవయ్య. ఓకే, ఇక ఈ రాఘవయ్య గారు చేసినటువంటి కొన్ని రచనలు మనం చూద్దామండి ఈరోజు. భారతదేశంలో ఆదివాసీలు, సంచార జాతులు, అడవి పూలు, యానాదులు, చెంచులు, నాగులు. వీళ్ళ రచనలు మనం గమనిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంచార జాతులు తెగలకు సంబంధించినటువంటి పరిశోధనలు చేశాడు. కాబట్టి మన యొక్క పాఠం కూడా అదే థీమ్ అండి. నేపథ్యం కూడా, మన పాఠం యొక్క నేపథ్యం కూడా ఆయన భారతదేశంలో ఉన్నటువంటి సంచార తెగల గురించి వర్ణించాడండి ఈ వ్యాసంలో. అందుకని ఆయన రచనలు కూడా చూడండి. భారతదేశంలో ఆదివాసీలు, సంచార జాతులు, అడవి పూలు, యానాదులు, చెంచులు, నాగులు. ఇక ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. అయినా కానీ మీకోసం ఒక కోడ్, చిన్న కోడ్. ఏంటంటే భారతదేశంలో ఆదివాసీలు, సంచార జాతులు ఎవరండి? భారతదేశంలో ఆదివాసీలు, సంచార జాతులు ఎవరండి? అడవిలో ఉండే యానాదులు, చెంచులు, నాగులు. ఇంతేనండి, ఏం లేదు ఇక్కడ. భారతదేశంలో ఉండే ఆదివాసీలు, సంచార జాతులు ఎవరంటే అడవిలో ఉండే యానాదులు, చెంచులు, నాగులు. అయిపోయిందండి. ఇదే కోడ్. మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి. ఒకసారి కవిని పాఠం కూడా చదవండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కోడ్ ఈజీగా గుర్తు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. మన ఎంత మంచివాడమ్మ రాఘవయ్య గారు అందరూ ఒక బిరుదు ఉందండి. ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టారు కాబట్టి నెల్లూరి గాంధీగా ఫేమస్ అండి. నెల్లూరి గాంధీ ఈయన బిరుదు గుర్తుపెట్టుకోవాలండి. మనకు బిట్ కూడా రావచ్చండి బిరుదుల్లో. ఆల్రెడీ మీకు ఎగ్జామ్ పెట్టానండి, టెస్టులు మన యాప్లో అప్లోడ్ చేసామండి. కవులు, బిరుదులకు సంబంధించి వాటిలో ఈ బిట్ వచ్చి ఉండొచ్చు. మీరు ఒకసారి చూడండి. మీరు చూసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి వచ్చిందా లేదా అని. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మా ఛానల్ని అందరికి షేర్ చేయండి, తెలియజేయండి. థ్యాంక్ యూ.